అంకాపూర్ అని పేరు వినగానే మనకు ఫస్ట్‌గా గుర్తొచ్చేది అక్కడ ఫేమస్ నాటుకోడి చికెన్ కదా! మీలో ఎంతమంది ట్రై చేసారు? నేనైతే మొన్న ఫస్ట్ టైమ్ ట్రై చేసిన అక్క వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. ప్రాసెస్ సింపుల్‌గా అయినా టేస్ట్ అయితే అదిరిపోయింది. దానికోసం ఫస్ట్ చికెన్ నీట్‌గా వాష్ చేసుకొని, అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నూనె ఏసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దెన్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ ఏసుకొని, అందులో ఫైన్‌గా చాప్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఏసి ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయినాక దెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా! అది వేసి మంచిగా కలిపి మూత పెట్టాలన్నమాట. ఫస్ట్ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దెన్ కాసేపయినాక మళ్ళీ మనం చూస్తే ముక్క కొంచెం సాఫ్ట్ అయితుంది గదా! అలాంటప్పుడు మంచిగా కలిపి దెన్ వేడి నీళ్లు పోయాలి. ఎసరు గ్రేవీ కోసం ఉంటుంది గదా! హాట్ వాటర్ పోయాలంట. హాట్ వాటర్ పోసి మంచిగా కలిపి మూత పెట్టాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయినాక ఎసరు కొంచెం దగ్గర పడ్డప్పుడు కొబ్బరి పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, దెన్ ధనియాల పొడి వేసి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. అంటే ఒక 5 మినిట్స్‌లో ఆయిల్ అంతా పైకి తేరిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. అంకాపూర్ ఫేమస్ నాటుకోడి చికెన్ ఈస్ రెడీ టు సర్వ్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయడమే. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.